ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని అనుసరించి వారు నడుస్తూ ఉంటే వారి జీవితంలో అనేకమైన ఆటంకాలు వచ్చాయి. ఎర్ర సముద్రం వారికి ఆటంకపడింది. ఫరో సైన్యము వారికి అడ్డుపడడానికి వచ్చింది. ఎరుకో ప్రాకారాలు వారికి అడ్డు వచ్చాయి. సముద్ర మార్గంలోనూ వ్యతిరేకతలోనూ శత్రువులు ఏ ప్రాంతంకు వెళ్ళినా అక్కడ అనేక మంది అడ్డు తగులుతూ ఉండేవారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు గనుక మనకు ఒక విలువైన వాగ్దానాన్ని ఇస్తే, దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తే, చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని లైన్లు క్లియర్గా ఉంటాయని అనుకుంటారు. దేవుడిచ్చిన వాగ్దానము కనుక దేవుడు మనకిస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని ఆటంకాలే మనకి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది అనడానికి సూచన ఏంటంటే అన్ని ఆటంకాలే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అన్ని ఆటంకాలు వస్తున్నాయో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఈ వాగ్దానం వైపు నన్ను నడిపిస్తున్నాడు అని తెలుసుకోవాలి. హల్లెలూయా.